నమస్తే. నేను మీ వినోద్. వెల్కమ్ టు మై ఛానల్. బాలాజీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వివాదాస్పద మాటలు మాట్లాడడంలో ఫస్ట్ ఉంటాడు. అంటే ముందుంటాడు. 'బిగ్ బాస్'కెళ్ళాడు. కొన్ని సినిమాలు తీశాడు. కొంచెం నోటి దురద వలన, దూల వలన కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. అంటే వచ్చింది. దాని తర్వాత మొన్న రీసెంట్‌గా 'కోర్టు' మూవీలో నటించి 'మంగపతి' అనే పేరు సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా మీమ్స్‌కి గానీ, ఈ ట్రోలర్స్‌కి గానీ చాలా విపరీతంగా చేసిర్రు ఆ 'మంగపతి' అనే పేరు పైన. ఇతను మళ్ళోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు స్త్రీల డ్రెస్సింగ్ పైన. దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ, ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా. ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎందుకు చేశాడు, చేయాల్సిన అవసరం ఏముంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటుడు శివాజీ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల 'కోర్టు' సినిమాలో మంగపతి పాత్రను మంచి స్పందన రావడంతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన శివాజీ తాజా చిత్రం 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్పై చేసిన వ్యాఖ్యలు వైరల్గా అయ్యాయి. నేటి తరం నటీమణులు పద్ధతిగా ఉండాలని, చీరలోని నిజమైన అందం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో మద్దతు విమర్శలతో పాటు పెద్ద చర్చ నడుస్తుంది. ఇటీవల ఈ 'కోర్టు' మూవీతోని, అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్ మంగపతితోని కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను కూడా అన్నాడు, కొన్ని సంవత్సరాలు నేను మంచి సినిమా కోసం గానీ, మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ చేసిన. ఈ సినిమాతో ఈ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయింది. ఆగినందుకు కొంచెం చాలా సంతోషంగా ఉందని అప్పుడు చెప్పాడు. ఇతను ఎప్పుడూ అంటే ఇలాంటి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏదో ఒకటి సందర్భంలో ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడతాడు. రిపీట్ ఏదో ఒక పరంగా మాట్లాడుతానే ఉంటాడు. అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తానే ఉంటాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ కాస్త గ్యాప్ తర్వాత ఇటీవల 'కోర్టు' మూవీతో అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పోషించిన 'మంగపతి యాత్ర' అందరినీ డామినేట్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఆయనకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఆయన సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా 'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. శివాజీ నటిస్తున్న 'దండోరా' సినిమా ఈ నెల 25 థియేటర్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.
సినిమా గురించి మాట్లాడాల్సిన వేదికపై నేటి తరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్‌లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ సూచనలు చేశారు. చీర కట్టుకొని రావడం అందంగా ఉంటుందని చెబుతూ స్లీవ్‌లెస్ బ్లౌజులు శరీరాన్ని ఎక్కువగా చూపించే దుస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్లామర్ అనేది ఒక స్థాయి వరకే బాగుంటుందని, దాన్ని దాటిపోతే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్య కారణం ఏంది అంటే, ప్రభాస్ అంటే ఈ 'రాజాసాబ్' హీరోయిన్ కానీ, లేదు అంటే మొన్న రీసెంట్‌గా ఈ సమంతకు కొంచెం చేదు అనుభవం ఎదురైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పబ్లిక్‌లో వెళ్తున్నప్పుడు ప్రీ రిలీజ్ గాని, లేదంటే ఏదన్నా మూవీ ఈవెంట్‌కి సంబంధించిన దానికి వెళ్తున్నప్పుడు కొంచెం మంచి డ్రెస్సులు గాని, లేకుంటే సారీ కట్టుకొనెళ్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు గదా! అనే ఉద్దేశంతో మాట్లాడే తప్ప, అతను ఇలాంటి ఈ అంటే స్త్రీలకు సంబంధించినటువంటి దుస్తుల పైన మాట్లాడాల్సిన అవసరం లేకుండే. అయినా ఆయనొచ్చింది 'దండోర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి. వచ్చింది ఆ పని చూసుకొని వెళ్ళిపోక, ఇలాంటివి చేయడం కూడా కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకు అంటే సినిమాకు సంబంధించిన విషయాలు మాట్లాడాలి. దాంట్లో నటించిన హీరో, హీరోయిన్‌ల గురించి మాట్లాడాలి. లేదు లేదు అంటే తను క్యారెక్టర్ అంటే ఏదైతే క్యారెక్టర్ జేశాడో దాని గురించి మాట్లాడాలే తప్ప, వేరే వ్యక్తిగతమైన విషయాలు ఆయనకు అనవసరం. అయినప్పటికీ గూడా ఆయన ఏదో అందరూ మంచిగుండాలే, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతోని ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని కొందరు వివాదాస్పదంగా మార్చారు. దీనిపైన చాలామంది స్పందించారు గూడా. ఎవరిష్టం వాళ్ళది. నా బాడీ, నా బట్టలు అని కొంతమంది. ఇది మహిళా కమిషన్ దాకా కూడా వెళ్ళింది. అది సీరియస్ అయింది. నోటీసులు పంపించడం జరిగింది. అయితే దీనిపైన గూడా మళ్ళీ శివాజీ స్పందించి, నేనే ఆ ఉద్దేశంతోనే అనలేదు. కేవలం వాళ్ళు బాగుంటే చూడ్డానికి బావుంటుంది, అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాట్లాడాను తప్ప, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదని క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేనెప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా పాత తరం నటీమణులు సావిత్రి, సౌందర్యలను ఉదాహరణగా ప్రస్తావించిన శివాజీ, వారు ఎప్పుడూ పద్ధతిగా ఉండేవారని, నటనతోనే ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు. నేటి తరం హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శన కన్నా నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు. అయితే ఈ సలహాల మధ్య ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరాన్ని దారితీశాయి. ప్రత్యేకంగా సామాన్లు, దరిద్రపు ముండలు వంటి పదాలను పబ్లిక్ స్టేజ్‌పై ఉపయోగించడం అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో
పెద్ద చర్చగా మారింది. సలహా ఇవ్వడం ఒక విషయం అయితే, ఆ మాటల శైలి మరొక విషయం అని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఒక నటుడు, అది కూడా పబ్లిక్ వేదికపై మాట్లాడేటప్పుడు మరింత సంయమనంతో వ్యవహరించితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది హీరోయిన్‌లున్నారు. రీసెంట్‌గా సాయి పల్లవి గాని, అంతకుముందు సావిత్రి గాని, లేదంటే సౌందర్యాలు గాని, వీళ్ళు ఏ సినిమాలో గాని, లేదు అంటే సినిమా అయిపోయిన తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, లేదు అంటే మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌లో గాని, ఎక్కడికి వెళ్ళినా చాలా చక్కగా అంటే చీరకట్టులో, లేదు అంటే సాంప్రదాయమైన పద్ధతిలో వెళ్ళేవారు. వాళ్ళను ఉద్దేశించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ 'శివాజీ' అన్న దాంట్లో ఏంది అంటే సామాన్లు ఒకటి గాని, ఇంకొకటి దరిద్రపు అంటే కొన్ని వల్గర్‌గా సంబంధించినటువంటి పదాలు వాడారు. అంటే ఇవి ఆడవారిని కొంచెం ఆహ్, తక్కువ చూపించినట్టు, తక్కువ స్థాయిలో మాట్లాడినట్టు అనిపించింది కొంతమందికి. ఏది ఏమైనా గూడా 'శివాజీ' మాట్లాడింది కొంచెం తప్పే. ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళాము? ఏ విధంగా మాట్లాడాలి? అనేది కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుండేది. ఎందుకంటే మనం మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌కెళ్ళాం గాబట్టి, నువ్వు చేసిన ఈ వ్యాఖ్యలు రేపు మూవీ పైన ప్రభావం చూపే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీకు గాకుండా నువ్వు నటించిన ఈ 'దండోర' సినిమాకి చాలా మైనస్ పాయింట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపే రిలీజ్ ఉన్నది కాబట్టి ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమా పైన గాని, లేకుంటే సినిమా ఆహ్, ఏదైతే ఆ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి నటించిర్రో వాళ్ళందరి పైన ప్రభావం చూపిస్తుంది. ఏది ఏమైనా గూడా అలా అనడం కరెక్ట్ గాదు ఆడవాళ్ళని. ఎవరికి సంబంధించిన వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇష్టం. సో, వాళ్ళు ఏ విధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాగని మనం ఇలాంటి మాటలెప్పుడు వాళ్ళను అనకూడదు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ.